అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్‌లో బటర్ నాన్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ బటర్ నాన్స్ చాలా స్మూత్‌గా, మృదువుగా తింటుంటే నోట్లో కరిగిపోతూ చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే మనం రెస్టారెంట్ స్టైల్‌లోనే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా బటర్ నాన్స్ ఎంత సాఫ్ట్‌గా పొరలు పొరలుగా విరుగుతున్నాయో? బటర్ నాన్స్ చేయడం చాలా ఎక్కువ ప్రాసెస్, కష్టమని అనుకునే వారికి ఈ వీడియో చూస్తూ ఈ టిప్స్ పాటిస్తూ బటర్ నాన్స్ చేశారంటే చాలా ఈజీగా అయిపోతాయండి. ఇంకెప్పుడు మీరు రెస్టారెంట్‌కి వెళ్ళి తినకుండా ఇంట్లోనే స్వయంగా ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పదండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు ఎంఎల్ ప్రకారం అయితే 200 ఎంఎల్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు వంట సోడా వేసుకోండి. అలానే పావు స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1½ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ పెరుగునంతా 2-3 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. మీరు ఈ పెరుగుని ఎంత ఎక్కువగా బీట్ చేసుకుంటే బటర్ నాన్స్ అంత సాఫ్ట్‌గా వస్తాయండి. చాలా మృదువుగా టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా పెరుగుని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. నేను ఈ బటర్ నాన్స్‌ని 2 కప్స్ మైదా పిండితో చేస్తున్నాను. మీరు తీసుకునే ముప్పావు కప్పు పెరుగుకి 2 కప్స్ మైదా పిండికి పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఇంక ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మైదా పిండి వేసిన తర్వాత ఇప్పుడు 3-4 స్పూన్స్ వరకు కరిగించిన బటర్ వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మైదా పిండిని, పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మైదా పిండిలోకి కలపడానికి ఏమాత్రం వాటర్ పట్టదండి. మనం వేసిన పెరిగే సరిపోతుంది. ఇలా వేసుకుని ఈ మైదా పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండినంతా చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మీరు ఈ మైదా పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే నాన్స్ అంత మృదువుగా వస్తాయండి. ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన 2-3 స్పూన్స్ వరకు బటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ బటర్‌నంతా మైదా పిండి ముద్ద పైన స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ పిండిని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుని నాననివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి కరిగించిన 3 స్పూన్స్ వరకు బటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ బటర్‌లోకి చిన్నగా ముక్కలుగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బటర్‌ని పక్కన పెట్టేసి మనం మైదా పిండిని కూడా చూద్దాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు మళ్ళీ తీసి చూపిస్తున్నాను. మళ్ళీ పిండినంతా 1 మినిట్ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్నట్టు పిండిని తీసుకుని రౌండ్ బాల్స్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండినంతా మరీ చిన్న సైజులా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే బాల్స్‌లా చుట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు వీటితో మనం బటర్ నాన్ చేసుకుందాము. దీనికోసము ఫ్లోర్ మీద కానీ, లేకపోతే చపాతీ పీట మీద కానీ కొద్దిగా మైదా పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకుని మనం కలుపుకొని పెట్టుకున్న మైదా పిండి ముద్దను తీసుకొని నాన్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇలా నేను చూపిస్తున్నట్టు నాన్‌ని రౌండ్‌గా కాకుండా కొంచెం పొడవుగా ఒత్తుకోవాలి. మనకి రెస్టారెంట్ స్టైల్‌లో ఉన్న నాన్స్‌లా రావాలంటే రౌండ్‌గా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టే ఒత్తుకోవాలి. ఇలా నాన్ బాగా ఒత్తుకున్న తర్వాత పైన కొద్దిగా చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా వేసుకుని మళ్ళీ నాన్‌ను ఒకసారి బాగా ఒత్తుకుంటే ఈ కొత్తిమీర నాన్‌కి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకోండి. ఈ పెనం హై ఫ్లేమ్‌లో పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న బటర్ నాన్‌ని ఈ పెనం మీదకి వేసుకోవాలి. ఇలా పెనం మీద వేసిన తర్వాత మనం ఒక బౌల్‌లో బటర్‌ని అలానే కొత్తిమీరని కలిపి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఆ బటర్‌ని కొంచెం కొంచెంగా ఈ బటర్ నాన్ పైన అప్లై చేస్తూ ఉండాలి. ఇలా అప్లై చేసుకుంటూ ఈ బటర్ నాన్‌ని 1 మినిట్ వరకు బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు వన్ సైడ్ నాన్ బాగా రోస్ట్ అయిన తర్వాత రెండో సైడ్ రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ మీద గ్రిల్ రోస్టర్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు రెండో సైడ్‌కి ఈ గ్రిల్ రోస్టర్ పైన పెట్టుకుని దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. మీకు రెస్టారెంట్‌లో ఉన్నట్టు బటర్ నాన్ స్మోకీ ఫ్లేవర్‌తో టేస్టీగా రావాలంటే ఇలా గ్రిల్ రోస్టర్ పైన డైరెక్ట్ మంట పైన పెట్టుకుని కాల్చుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే పెనం మీద పెట్టుకుని 2 సైడ్స్ బటర్‌ని అప్లై చేసుకుంటూ వీటిని రోస్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఆ ఫ్లేవర్ రావాలంటే మాత్రం ఇలా గ్రిల్ రోస్టర్ పైన పెట్టుకుని మాత్రమే వీటిని కాల్చుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా బటర్‌ని అప్లై చేసుకుంటూ 2 సైడ్స్ కూడా బటర్ నాన్‌ని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా? అంతేనండి. 2 సైడ్స్ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మిగిలిన నాన్స్‌ని కూడా పెనం మీద వన్ సైడ్ కాల్చుకుని రెండో సైడ్ ఇలా గ్రిల్ రోస్టర్ పైన కాల్చుకుంటే టేస్టీ నాన్స్ రెడీ అయిపోతాయండి. చూసారా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా బటర్ నాన్స్‌ని ఎంత ఈజీగా చేసేసామో? ఈ బటర్ నాన్స్ చేయడం ఎక్కువ ప్రాసెస్ అని ఫీల్ అయ్యేవారు ఈ వీడియోని చూస్తూ చేయండి. చాలా ఈజీగా చేసేస్తారు. చూసారా ఎంత సాఫ్ట్‌గా, మృదువుగా ఉన్నాయో? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు ఈ వీడియో చూసి బటర్ నాన్స్ చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.
అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.